హాయ్ గైస్, స్విగ్గీ వర్సెస్ జొమాటో 10 days ఎర్నింగ్ చెక్ డే 3 డే 4 ఒకే వీడియోలో చెప్తున్నా అని చెప్పి షాక్ అవుతుర్రా. చెప్తా వినండి. ఎగ్జాక్ట్ 9 o'clock మనమైతే మన డ్యూటీ అయితే ఆన్ చేసేసినాం. మన ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి తాజా టిఫిన్స్ నుంచి పడ్డది. కస్టమర్ లొకేషన్ దగ్గరకు వచ్చేసి కస్టమర్ కి ఆర్డర్ డెలివరీ చేసిన. ఈ ఆర్డర్ వచ్చేసి ఇంట్లో నుంచి పడ్డది. మనకి ఇంట్లో నుంచి ఆర్డర్ పడితే కొన్నిసార్లు బానే ఉంటది, కొన్నిసార్లు దమ్ అవుతుంది బ్రో. కాకపోతే ఈసారి నాకు దమ్ అయింది, బాగా సేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫ్రైడే రోజు 4 గంటల దాకా ఆర్డర్లు అట్లనో ఇట్లనో పడ్డాయి. 4:30కి ఇంటికి పోయి 6 o'clock కి వస్తే డ్యూటీ 6 o'clock కి ఆన్ చేసిన భయ్యా. 6 పోయి 6:20 అయింది, 6:20 పోయి 6:30 అయింది. ఒక్క ఆర్డర్ పడతలేదు. సరే 10 నిమిషాల తర్వాత పడుతుందేమని చెప్పి వెయిట్ చేసిన. ఇక 7:10 అవుతుంది, అయినా ఒక్క ఆర్డర్ పడలేదు. దగ్గర గంట వెయిట్ చేసిన, ఒక్క ఆర్డర్ వేయలేడు బ్రో. ఇక సీదా డ్యూటీ ఆఫ్ చేసేసుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇక నేను ఒక బ్రో కనబడ్డాడు అని చెప్పి ఆ బ్రోకి అడిగిన, బ్రో ఆర్డర్స్ పడుతున్నాయి అంటే దగ్గర గంట నుంచి వెయిట్ చేస్తున్నట్టు. ఆయన కూడా ఫ్రైడే రోజు మాకే ఇట్లా అయిందా లేదా మీకు కూడా ఇట్లా అయిందా అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇక ఎలాగోలా కష్టపడి డే 3 రోజు అయితే ఇంత ఎర్ చేసిన, అస్సలు సాటిస్ఫాక్షన్ లేదు. డే 4 రోజు మాత్రం ఎట్లా కొట్టినామంటే కుక్కని కొట్టినట్టు కొట్టినాం. ఆర్డర్స్ లో వేరే ఉండే. మరి సాటర్డే అనా లేదా మరి ఆర్డర్ ఫుల్ ఉండేనో తెలియదు కానీ ఎండా వాన ఏజ్ చూడకుండా కొట్టినాం గాయస్ ఈ రోజు మాత్రం. ఇది వచ్చేసి డే 3 ఎర్నింగ్, ఇది వచ్చేసి డే 4 ఎర్నింగ్. ఎట్లుంది కంబ్యాక్? కవర్ చేసినామా మనం? 42 ఆర్డర్స్ కొట్టినాం, 12 to 13 hours కొట్టినాం. కాకపోతే 10 hours అనే చూపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. మళ్ళా డే 5 లో కలుద్దాం. బాయ్.